భారత్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకి నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. ఆసీస్ సిరీస్ తో వన్డేలో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి మొదటి 2 మ్యాచ్లలో అవకాశం దక్కించుకొని ఆఖరి వన్డే మిస్ అయ్యాడు. ఆల్రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించుకున్న నితీష్ ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మొదటి వన్డేలో బ్యాటింగ్ లో రాణించిన నితీష్ రెండో వన్డేలో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ రెండింటిలోనూ విఫలమయ్యాడు. బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం నితీష్ కుమార్ రెడ్డి అడిలైడ్ లో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డాడు. ఈ కారణంగానే చివరి వన్డేకు దూరమయ్యాడు. బీసీసీఐ మెడికల్ టీం ప్రస్తుతం అతని పరిస్థితిని మానిటర్ చేస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్న ఆరెంజ్ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆశ్చర్యకరంగా పాండ్యా, నితీష్ ఇద్దరు కూడా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. 2 మ్యాచ్ల్లో కలిసి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయం కారణంగా నితీష్ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మెగా సిరీస్ కు ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ రాకుండానే ఆసీస్ పై ఆడనుంది. ఆస్ట్రేలియా లాంటి బౌన్స్ పిచ్లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ లో సమతుల్యత వస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన నితీష్ ఇటీవలే జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్లీ గాయపడ్డాడు. చివరి వన్డేలో నితీష్ స్థానంలో కుల్దీప్ కు చోటు దక్కింది. ఇదిలా ఉంటే టీమిండియాకు టాస్ మాత్రం కలిసి రావడం లేదు. వన్డేల్లో వరుసగా 18వసారి భారత్ టాస్ ఓడింది. కెప్టెన్లు మారిన టాస్ విషయంలో మాత్రం మార్పు లేదు. చివరిసారిగా వన్డేలో 2023 భారత్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై టాస్ నెగ్గింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు.